అన్నం ఎవరున్నారు మరి వాడు నావాల కాడికి పోతే అన్నం పెట్టాలంటే వాడు ఎవడు యెషయా కుమారుడు, వాడు ఎవడు దావీదు కొని తిన్నాడుగా. ఇంకేంది నువ్వు జోసఫ్ ఎవరు చెప్పింది నీకు? ఎట్లా జోసఫ్? నోవాని కాదు జోసఫ్. ఎవరు చెప్పింది నీకు? నువ్వు జోసఫ్ ఎట్లా? నోవా స్కూల్కి వెళ్ళిండు రా. జోసఫ్ ఇక్కడ ఉన్నాడు, నోవా స్కూల్కి వెళ్ళిండు. ఏది జోసఫ్ కదా నువ్వు? నువ్వు జోసఫ్ కదా? నోవా స్కూల్లో ఉన్నాడు, స్కూల్కి వెళ్ళిండు నోవా. ఏడా ఉగ్రత దినమందు నీకు నీవే నాశనం సమకూర్చుకుంటున్నావు. ఉగ్రత కోసం మనుషులు తునీకరిస్తారు. ఉగ్రత కోసం మనుషులు కఠినం చేసుకుంటాడు. ఆ మహా ఉగ్రత కోసం దీర్ఘశాంతాన్ని తునీకరిస్తారంట. దేవుడు ఏం దేవుడు లేదా, ఏం దాన్ని చేసేది అనుకు తోసేస్తారంట. ఎందుకంటే అనుగ్రహ ఐశ్వర్యం అంటే మనిషికి ఆ అనుగ్రహం చూపి ఐశ్వర్యం ఇవ్వడానికి ఆయన దగ్గరికి వస్తే వీళ్ళు కఠినం చేసుకొని తృణీకరించి కాఠిన్యం చేసుకొని చివరికి కానీ ఉగ్రతను సమకూర్చుకుంటారు. దేవుడు మానవుల దగ్గరికి ఐశ్వర్యం ప్రయాసపడే భారం నెమ్మది విశ్రాంతి నా అనుగ్రహం మీకు చూపుతాను. ఇంత దరిద్రుడు ఆయన దగ్గరికి వస్తే ఎవరు చెప్పింది నీకు నువ్వు జోసఫ్ అయితే? నోవా స్కూల్కి వెళ్ళిండు. సరేలే. ఇన్నిసార్లు ఆ ప్రియుడు చంపడానికి పూనుకుంటే ఆ ప్రియుడు వీటన్నిటికి ఎక్కడికి? అది మానవ కుటుంబం. ఎక్కడ? కుటుంబంలో దేవుని ఎక్కడ సరే చూపిస్తావా? ఎక్కడ? ఎక్కడ అక్కడ అంటే ఎటు? అక్కడ అంటే ఎటు? ఇంటికాడికి పోయిందా? వస్తాడే. ఈరోజు మన కుటుంబాలు ఎంతమంది నాశనం, ఈరోజు ఎంతమంది విరిచివేయబడ్డారు. ఎక్కడ కూడా నిలబెట్టకండి. ఈరోజు మనం నిలబెట్టబడ్డాము ఎవరు చెప్పింది నీకు? కాదు నువ్వు జోసఫ్. జోసఫ్ నోవా స్కూల్కి వెళ్ళింది కదా ఇందాక. పెద్దలైతే సరే నువ్వు నోవాలే, నువ్వు నోవాలే అయితే. జోసఫ్ ఏడు అక్కడ అంటే ఎక్కడికి? స్కూల్కి వెళ్ళి నోవా కదా? దేవుని సంకల్పం ఉంటుంది. దయాప్రాప్తురాలా నీకు శుభం.